ఇట్టి కార్యక్రమం సభాధ్యక్షులుగా 5 నిమిషాలు మీ ముందు మాట్లాడిన తర్వాత వారి యొక్క అమూల్యమైన సందేశాలు పెద్దలు మనకు అందిస్తారని భావిస్తున్నాం. వేదికపై అలంకరించిన ఉపాధ్యాయులు సుధాకర్ రావు సార్ గారు మరియు చైర్మన్ గారు మరియు హై స్కూల్ ఉపాధ్యాయ బృందం మరియు ప్రైమరీ స్కూల్ యొక్క ఉపాధ్యాయ బృందం అందరికీ మరియు గురుగారి యొక్క శిష్యులందరికీ నా యొక్క నమస్కారాలు. మరియు విద్యార్థులందరికీ నా యొక్క ఆశీస్సులు. ప్రతి సంవత్సరం నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, మన గ్రామం చాలా అదృష్టవంతులని. ఎందుకంటే ఇక్కడ ఆశ్రమం నెలకొల్పడం చాలా అదృష్టం మనం. అందులో ఒక శిష్యులు మరియు ఒక భక్తి కార్యక్రమాలే కాకుండా మరియు ఆధ్యాత్మికమే కాకుండా సమాజ సేవకు కోరుకోవడం చాలా అదృష్టంగా భావించాలి. మనము అట్టడుగున ఉన్న ప్రజలు చాలామంది ఉన్నారు. మరి గురువుగారు వాళ్ళని గుర్తించి అనేకమైన కార్యక్రమాలు చేపట్టడం మన యొక్క గ్రామం చేసుకున్న పుణ్యం. అందులో మన గురువుగారు మన ఊరిలో ఉండడం మరియు వారి యొక్క మాట మేరకు వాళ్ళ యొక్క కోరిక మేరకు మన గ్రామానికి వచ్చి తన ఆశయాలు నెరవేర్చిన మన గురువు గారికి మన ప్రత్యేకంగా పాదాభినందన చేసుకుంటూ అభినందన తెలపాల్సిన అవసరం మన గ్రామ ప్రజలకు ఎంతైనా ఉంది. ఒక ఆధ్యాత్మికే కాకుండా ప్రతి సంవత్సరం ఏ కార్యక్రమం చేపట్టినా అందులో మన గ్రామం ఉండడం మన యొక్క చాలా అదృష్టం. ప్రతి సంవత్సరం ఏదో విధంగా తన ఆశ్రమం తరపున మన పాఠశాలలో ప్రతి ఇంటికి లబ్ధి పొందని వారు ఎవరు కూడా ఉండరు అనుకుంటారు. ఎందుకంటే అనేకమైన కార్యక్రమాలు యోగా కానీ రైతు కానీ మరి చదువు విషయంలో కానీ అనేకమైన సమస్యల మీద మనకు మంచి మంచి అనుభవజ్ఞులను పిలిపించి వారి యొక్క సూచనలు సలహాలు మనకు చెప్పించడం ద్వారా మనం ఎంతో నేర్చుకొని ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా ఎప్పుడు కూడా అటువంటి సలహాలు మనకు ఉండాలని మరియు గురువుగారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనం ఎప్పుడు కూడా భగవంతుని ప్రార్థించుకుంటాం. ఇంకా మనం చాలా విషయంలో ముఖ్యంగా గురువుగారి యొక్క ఉద్దేశం ఏంటంటే విద్యాభివృద్ధి చెందాలి, పిల్లలు ఉన్నత స్థాయి ఉండాలి. ఎవరైనా అట్టడుగున ఉన్న పిల్లలు చదువుకోలేకపోతే వారిని ముందుకు తీసుకోవాలని చెప్పే ఉద్దేశం ఉంది. కాబట్టి మరి మీరు కూడా బాగా చదివి ఆ గురువుగారి ఆశయాలను మనం నెరవేర్చినట్టయితేనే మనం సార్థకమైనట్టయితే. కాబట్టి మరి గురువుగారు చెప్పిన ప్రతి విషయం కూడా మనం పాటించి రేపు విద్యాభివృద్ధికి చెంది మనం ఉన్నత స్థాయిలో ఉన్నట్టయితే మనం ఎప్పుడు కూడా మన జీవితకాలం ఉన్నంత వరకు మన గురువుగారిని యాడ్ చేసిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది పేదలు మన ఊళ్ళో ఉన్నారు. మనం మరి అభివృద్ధి చెందాలంటే చదువుకోవాలంటే మనం కష్టపడాలి. ఇష్టంతో కష్టపడి చదువుతూనే పైకి వస్తాం. కాబట్టి మనం బాగా చదవాలని కోరిక మేరకే గురుగారు ప్రతి సంవత్సరం మన గ్రామానికి మన పాఠశాలకు 2 పాఠశాలకు ఏది ముందు నిర్ణయం తీసుకున్నా మన 2 పాఠశాలకు ముందు తీసుకోవడానికి మనం చాలా కృతజ్ఞతతో ఉండాలి. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ప్రతి పేద పిల్లవానికి తన వంతు సాయంగా నోట్బుక్స్ కానీ బట్టలు కానీ ఇంకే రకమైన సాయమైనా మనకు అందించడానికి ఉన్నాడు. కాబట్టి మన యొక్క ఆ గురువుగారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి, మనం కూడా గొప్ప ఉన్నత స్థాయి ఉండాలని. వాస్తవానికి ఈ కార్యక్రమం ఎప్పుడో నెల కింద ఉండేది. కొన్ని కారణాల వల్ల కొన్ని ఆగిపోవాల్సి వచ్చింది. అది గురువుగారు అంటారు ఎప్పుడైనా జరిగే విషయంలో జరుగుతుంది అన్నట్టుగా అందులో భాగంగానే ఇలా మనకు ఈ టైంలో జరుగుతుంది. కాబట్టి మనం దీన్ని సద్వినియోగపరచుకోవాలి. మరి ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మా గ్రామం తరపున, మా 2 పాఠశాల తరపున, మా విద్యార్థుల తరపున, ఉపాధ్యాయుల తరపున గురువారికి పాదాభినందన చేస్తూ మన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ
మరి తన యొక్క అమూల్యమైన సందేశాన్ని మనకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా పరిషత్ మగ్దుంపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆశ్రమ వ్యవస్థాపకులు గురువు గారు, వారి చిన్నబాబు, అదేవిధంగా స్థానిక పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్, గురువుగారి శిష్య బృందం, ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుని బృందం, ప్రియమైన విద్యార్థులందరికీ నా యొక్క నమస్సుమాంజలులు. మనము ప్రతి సంవత్సరము చూస్తున్నటువంటి సందర్భము, సన్నివేశం ఇది. గురువుగారు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఇష్టపడుతూ ఈ నేటి పిల్లలే రేపటి పౌరులు, ఈ పిల్లలు మంచి విజ్ఞానవంతులు, సంస్కారవంతులు, క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థులుగా ఎదిగినప్పుడే భవిష్యత్ సమాజం బాగుంటుందనేటువంటి ఒక సంకల్పంతో మీ వ్యక్తిత్వ నిర్మాణం కోసం, మీ వ్యక్తిత్వ నిర్మాణం ద్వారానే భవిష్యత్ సమాజ నిర్మాణం ఆధారపడి ఉంటుందనేటువంటి దూరదృష్టితో మీకు అంటే మీలో అందరూ మనము ఆర్థికంగా సమానంగా ఉండము కాబట్టి ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులను ఎంపిక చేసి వారికి తగినటువంటి సహాయ సహకారాలు వారు గత సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం కూడా ఆశ్రమం తరపున సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మన ఉన్నత పాఠశాల కానీ ప్రాథమిక పాఠశాల కానీ క్రీడా వస్తువులు కానీ పేద పిల్లలకు దుస్తులు కానివ్వండి, పుస్తకాలు, నోటు పుస్తకాలు కానీ ఇవి పంపిణీ చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, వాటిని అనుభవిస్తూ ఉన్నాం. అంతేకాకుండా గత సంవత్సరం నుంచి ప్రత్యేకంగా వారానికి ఒకసారి విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలి, బాగుండాలి అని చెప్పి పౌష్టికాహారాన్ని అందించేటువంటి కార్యక్రమం కూడా ఆశ్రమం వాళ్ళు తీసుకున్నప్పుడు అందులో మన పాఠశాలను ముందుగా ఎంపిక చేసుకోవడం నిజంగా మన పాఠశాల, మన గ్రామము, మన పిల్లలందరూ కూడా అదృష్టవంతులు. మన ప్రతి సోమవారం రాగానే మనకు గుర్తొస్తుంది, సోమవారం రాగానే ఇవాళ స్నాక్స్ వస్తాయి. అవి కూడా చాలా రుచికరంగా, చాలా క్వాలిటీతో కూడినటువంటి పౌష్టికాహారాన్ని మా పాఠశాల విద్యార్థులకు అందజేస్తున్నందుకు గురువు గారికి, ఆశ్రమ నిర్వాహకులందరూ కూడా 2 పాఠశాలలు అదేవిధంగా గ్రామం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా గురువుగారు మన విద్యార్థులకి వారు తోచిన విధంగా సహాయ సహకారం చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఇదంతటిని కూడా మనము పిల్లలు ఇదంతటిని కూడా మనము అందిపుచ్చుకొని గురువుగారు, ఉపాధ్యాయులు, మన పెద్దలు, తల్లిదండ్రులు చెప్పిన విధంగా నడుచుకొని మంచి క్రమశిక్షణతో విద్యావంతులుగా ఎదిగి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి సమాజంలో మంచి పౌరులుగా ఎదిగి మీరు కూడా ఒక మంచి స్థాయిలో స్థిరపడి మన గ్రామంలో ఇంకా ఎవరైనా ఉన్నారా పేదవాళ్ళు, మనం ఏమైనా చేయగలమా గ్రామానికి కానీ సమాజానికి కానీ అని అనుకొని ఆ విధంగా మీరు కూడా సేవా కార్యక్రమాల్లో ముందుండే స్థాయికి మీరు అందరూ కూడా ఎదగాలని, ఆ విధంగా గురువుగారు మీ అందరికీ చక్కటి ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటూ, అమ్మగారు అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయారు. అమ్మగారు వస్తే కూడా ప్రతి సంవత్సరం మీతో చాలా చక్కటి సందేశాన్ని అమ్మగారు అందించేవారు. వారు ఈ కార్యక్రమానికి అనారోగ్య కారణాల వల్ల దూరంగా ఉన్నారు. అమ్మగారి ఆరోగ్యం, గురువుగారి ఆరోగ్యాలు బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పౌష్టికాహారం అందక మరి అటువంటి జ్వరాలు ఎందుకు వస్తున్నాయంటే మనం సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లనే. మరి మనం ప్రతి సోమవారం మనకు చాలా గ్రామాలు వారంలో రోజుకొక 2 గ్రామాలు పౌష్టికాహారం గురుగారు పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనకు సోమవారం మంచి
పౌష్టికాహారం. వాస్తవానికి గురుగారికి చాలా ధన్యవాదాలు. ఆ పల్లీలు అయితే సార్కి గురుగారికి ఎక్కడ దొరుకుతాయో అనిపిస్తుంది. అంత పల్లీలు మనం బయటే చూడం. మరి అంతమైన స్వచ్ఛమైన ఆహార పదార్థాలు మనకు అందించినందుకు మరొకసారి మనం బాగా చప్పట్లతో ధన్యవాదాలు. వారి యొక్క చిన్న అబ్బాయి మాట్లాడవలసింది, తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ భోంచేశారా? వెరీ గుడ్. మీ గురువు గారు చెప్పినట్టు, మా గురువు గారు చెప్పినట్టు అందరూ క్రమశిక్షణతో ఉండాలనేది మనం ముందుగా అలవాటు చేసుకోవాలి. దానికి కావాల్సింది ఏంటంటే ఒక డిసిప్లిన్ కావాలి. డిసిప్లిన్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం ఎవరైనా చెప్పగలరా? అట్లనే ఇంట్లో కూడా మీరు ఒక టైం టేబుల్ వేసుకొని పొద్దున్నే ఉదయాన్నే లేచి మీ కార్యక్రమాలన్నీ చేసుకొని వ్యాయామం తప్పకుండా చేయాలి. రోజు ఖచ్చితంగా ఏదో ఒక వ్యాయామం చేయాలి. యోగా శిబిరాలు నడిపిస్తున్న ఆశ్రమం వాళ్ళు, దానిలో కూడా మీరు పాల్గొనే ఉంటారు. పాల్గొకపోతే చెప్పండి, మీ గురువుగారు వాళ్ళు మళ్ళీ అరేంజ్ చేస్తారు. అలాగే వ్యాయామం చేయాలి. చేసిన తర్వాత ఖచ్చితంగా మీ అమ్మ నాన్నకి ఇంట్లో ఏదో విధంగా సహాయపడండి. ఆ విధంగా వాళ్ళు పడే కష్టం కూడా మీకు తెలుస్తుంది. అలాగే మీరు ఒక టైం టేబుల్ పెట్టుకొని ఈ టైంకి చదువుకోవాలి, ఈ టైంకి ఆడుకోవాలి, ఈ టైంకి పడుకోవాలి. ఖచ్చితంగా ఇది అలవాటు చేసుకుంటే మీరు అందరూ ఖచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతారు. ఇదే నా మెసేజ్. సో ఖచ్చితంగా మీరు అందరూ దీన్ని పాటిస్తే మీరు చాలా ఉన్నత పదవులకి వెళ్తారు. అర్థమైందా? చేస్తారా? ప్రామిస్ ఇవాళ మరి అందరూ చేస్తారా? ఇది వెరీ గుడ్. థ్యాంక్ యూ. జితేందర్ సార్ గారి యొక్క కోరుకుంటూ తన మంచి సందేశం మనకు ఇచ్చినందుకు సార్కు మరొకసారి ధన్యవాదాలు. మరి సార్ గురించి చెప్పాలి, మీకు జితేందర్ సార్ గురించి చెప్పాలి. మన గురువుగారి యొక్క చిన్న అబ్బాయి, ఇద్దరు అబ్బాయిలు గురువుగారికి. పెద్ద అబ్బాయి ఏమో వెల్కటూరు ఆశ్రమం అభివృద్ధి కొరకు పాటుపడుతుండు. మరియు మన అదృష్టవంతుల మనం కూడా ఈ చిన్న అబ్బాయి జితేందర్ గారు మన యొక్క ఆశ్రమం యొక్క అభివృద్ధి చెందడానికి ముందుకొచ్చింది. కాబట్టి వారికి మన గ్రామం ఎప్పుడు రుణపడి ఉండాలి. ఎందుకంటే ఇక నుంచి గురువుగారి అబ్బాయి యొక్క సలహాలు ఇంకా ఎట్లుంటాయంటే ఫాస్ట్ ఉంటాయి. ఎందుకంటే యువకులు ఉత్సాహవంతులు, సిటీలో మంచి ఉన్నతమైన జాబ్ చేస్తారు. కాబట్టి తన యొక్క ఇంకా సేవలు మనం వినియోగించుకోవాలి. ఎప్పుడైతే తన సేవలు మనం వినియోగించుకున్నప్పుడే ఇంకా సేవలు చేసేందుకు వాళ్ళకు ఉద్దేశం వస్తుంది. కాబట్టి మరి ఆ యొక్క సలహాలన్నీ కూడా మనం పాటించుకుంటూ తన యొక్క మనం ఎప్పుడు కూడా పాటించుకుంటూ మన ఆశ్రమం డెవలప్ కావాలని కోరుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటూ ఈ యొక్క మరి జితేందర్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు మన పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఫస్ట్ టైం నేను చైర్మన్గా ఉండడం. గురువుగారు అన్ని పిల్లలకి డ్రెస్సులు అయినా ఏదైనా అమ్మ నాన్న లేని వాళ్ళకు హెల్ప్ చేయడం వల్ల గురువుగారికి ఎంతో మనం రుణపడి ఉండాలనుకుంటున్నాను. పిల్లలకి పౌష్టికాహారం కూడా మండే పంపిస్తున్నారు. చాలా సంతోషం సార్. ఎందుకంటే వాస్తవానికి ఇదే ఫస్ట్ కార్యక్రమానికి పాల్గొనడం నూతనంగా ఎన్నికైంది. కాబట్టి అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్గా, మన పాఠశాల చైర్మన్గా ఇదే మొట్టమొదటి సమావేశానికి హాజరైంది. చాలా అదృష్టవంతురాలు. గురుగారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ తన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు పాఠశాల తరపున మరియు విద్యార్థుల తరపున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వేదికను అలంకరించిన గురువులు, పెద్దలు, పూజ్యులైన వారికి నమస్కరిస్తూ ఉన్నాము. మరి సార్ గారికి, ప్రసాద్ సార్ గారికి, ఇక్కడ ఈ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్కి, పెద్దలకి మరొకసారి వందనాలు. మాది ఊరే, కానీ నేను చుట్టంలాగా వస్తుంటాను. నా పేరు పరశురాములు. ఇక్కడ ఇదే స్కూల్లో నేను చదువుకున్నాను. చిన్న ఒకే రూమ్ గది ఉండేది. ఇక్కడ ఒకే ఒక రూమ్ ఉండేది.
సుధాకర్ రెడ్డి సారు మాకు టీచర్. ఆ చింత చెట్టు మా స్కూలు. అక్కడే ఇసుక ఉండేది, అందులోనే చదువుకునేవాడిని. పొద్దున్న లేవగానే గొర్రెల కాడికి పోవాలి, బర్రెల కాడికి పోవాలి. మా నాన్న బట్ట బ్రహ్మయ్య. ఇది నా జీవ విధానం. ఇది చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. నేను ఒక పండగకి వచ్చాను మా అమ్మ నాన్నని దర్శించడానికి. గురువు గారు పూజలు, పునస్కారాలు, ఆధ్యాత్మిక పాఠాలే కాకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయడం చూసి నా హృదయము ఉప్పొంగి నేను మాట్లాడలేకుండా ఉండలేకపోయాను. వారికి శిరస్సు వంచి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ఇది మగ్దుంపూర్ చేసుకున్న ఒక అదృష్టం అనుకోవాలి. మాకు చదువుకోవాలని ఆశ ఉన్నా చదువుకునే పరిస్థితులు లేవు. పిల్లలు ఒకే ఒక డ్రెస్ ఉండేది, అది వెనక చిరిగిపోయేది. మాకు బట్టలు ఉండేవి కావు. ఆర్థికంగా మమ్మల్ని ప్రోత్సహించేవారు ఎవరు లేరు. పేదరికంలో పుట్టి పెరిగాం. కాబట్టి మన గ్రామము ఈ విధంగా ఉండడం, మరి పూజ్యులైన వారు ఆర్థికంగా సహాయం చేయడం, మరి పుస్తకాలు పంపిణీ చేయడం, పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారని చూసి నా హృదయము చాలా సంతోషిస్తూ ఉంది. నేను కూడా ఒక ఆధ్యాత్మిక పరిపక్వతలో ఎదగడానికి మరి నేను ఒక యేసు ప్రభును నమ్ముకున్న వ్యక్తినండి. ఆ యేసు ప్రభు బాటలో ఇలాంటి కార్యక్రమాలు మేము కూడా చేస్తాం. కానీ ఇక్కడ నేనేం చేయలేకపోయాను. నేను తప్పకుండా గురువు గారి దగ్గరికి వస్తాను. మీ అమూల్యమైన సందేశం వినడానికి అవకాశం నాకు దొరికింది. మంచి పనులు మీరు పెద్దయ్యాక ఇలాంటి పనులు చేయాలి. మీరు పెద్దగా అవ్వాలి, చదవాలి. మన గ్రామము పేపర్లో వచ్చిందండి, హై స్కూల్. నిజంగా హై స్కూల్ టీచర్ గారు, హెడ్ మాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు. నేను చూసి నా స్టేటస్లో పెట్టుకున్నాను ఫోన్లో. ఎందుకంటే మగ్దుంపూర్ నేను పుట్టిన ఊరిది. మా ఊరిలో ఇలా చదువుకున్నారు, మా ఊరి పిల్లలని నాకు చాలా సంతోషం వేసింది. పిల్లలు మండలంలోనే, జిల్లాల్లోనే మీరంతా ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి. ఏదో ఈ బుక్స్ తీసుకెళ్ళి పడేయకూడదు, ఈ బుక్స్ తీసుకెళ్ళి పక్కన పడేయకూడదు, వాటిని విలువలేనట్టుగా ఎంచకూడదు. రాయండి, చదవండి, ఉన్నత స్థాయికి వెళ్ళండి. అప్పుడు వారు పడిన ప్రయాసకి ఒక ఫలము, ఒక గుర్తింపు వస్తుంది. కనుక మరి ఇలాంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. నేను ఈ ఊరిలో ఈ స్కూల్లో చదివినందుకు సంతోషిస్తున్నాను. ఈ స్కూలు చూసి నేను ఉప్పొంగుతా ఉన్నాను. గురువు గారి యొక్క ప్రయాస దేవుడు ఇంకా దీవించి, భగవంతుడు మరి గురువు గారికి, వారి యొక్క ఆశ్రమానికి, వారి యొక్క ప్రయాస అంతటిని ఫలింపచేసి నిత్యము దీవించి నడిపించును గాక. ఆమె అవకాశం ఇచ్చిన వారికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవానికి పరిచయ గారు అంత తన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషం. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచే వేరే యొక్క దేవుని యొక్క ఆధీనంలో ఉంటుండే. మరి ఇక ఈ కార్యక్రమాలు సంతోషించి మరి గురుగారి యొక్క ఆశీస్సులు కూడా కావాలన్నందుకు మరొకసారి పరశురాములకు మనం ధన్యవాదాలు తెలుపుతూ, తన అమూల్యమైన సందేశాన్ని మనం పాటించవలసిందిగా పాటిస్తామని భావించుకుంటూ మరి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. గురుగారి యొక్క అమూల్యమైన సందేశాన్ని విని ఆచరిస్తారని భావించుకుంటూ నిశ్శబ్దంగా కూర్చొని వినగలరని కోరుచున్నాను. ఇప్పుడు గురుగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీ గురుభ్యో నమః. నాకు గత 2 years బ్యాక్ పెరాలసిస్ రావడం వల్ల మాట్లాడడంలో చాలా అసౌకర్యం ఉంది. కావున అందరూ దయచేసి నన్ను మన్నించండి. అయితే మా గ్రామ నివాసి పూర్వ విద్యార్థి అతను చెప్పిన విషయాలు చాలా సంతోషం కలిగించాయి.
ఎందుకంటే నేను చిన్నప్పుడు ఒక టీచర్ ఉండేవారు అన్ని క్లాసులకి. ఇక్కడి నుంచి అవతల వెళ్తే ఆ క్లాస్ టీచర్. అలా ఒక పాకలో 5 క్లాసెస్కి అది దర్జు ఉండేది. అలా మేము చదువుకున్నాం. అలాగే వారు చెప్పినట్టుగా ఒక బట్ట పైన ఉంటే పదకొండ ఆరేసుకునేది. అది తప్పితే మాకు జీవితంలో ఏ విధంగా సౌకర్యాలు లేవు. ఆ చిన్నప్పుడు పడిన ఆ కష్టాలు గుర్తుంటున్న ఉన్న వల్ల ఏదో ఈరోజు అందరికీ చేయలేకపోయినా కొంతమంది అర్హులైన వాళ్ళకి ఈ విధంగా సహాయం చేసి వాళ్ళు చదువుకుని ముందుకు వచ్చి జీవితంలో ఉన్నతమైన శిఖరాలు అందుకోవాలనే ఉద్దేశంతో ఈ 2 గ్రామాల్లో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతాం. ఈ ఊరు నాకు మా గురువుగారి పుట్టినరోజు కనుక నాకు స్వర్గరం. నేను పెట్టుకున్న ఆ ఆశ్రమం ఇది మా గురువు యొక్క మెటీరియల్. ఇది పుట్టిల్లు. అది సో 2 గ్రామాలకి మేము సమానంగా మా సేవలు అందిస్తూ 2 గ్రామాల్లో ఉన్నటువంటి 2 స్కూల్స్కి చేతనంద విధంగా మేము సేవ చేస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు హెచ్ఎఫ్ గారు చెప్తూ మీకు అందరికి పుస్తకాలు ఇవ్వడంలో ఆలస్యం జరిగింది అని చెప్పారు. అది నిజం చెప్పాలంటే ఇక్కడ మా గురువుగారి శిష్యులు చాలా బిజీగా ఉంటారు. అందరూ కూడా వాళ్ళకి సమయం ఉండదు. అందువలన వాళ్ళకి వీలైన తర్వాత మేము వచ్చి చేయాల్సి వస్తుంది. ఆ విధంగా వల్ల మేము రాలేకపోయాం. ఆలస్యం జరిగితే మాకు తప్పకూడదు. ఎందుకంటే కానీ మా వాళ్ళు కొద్దిగా బిజీగా ఉంటారు ఇక్కడ. అందువల్ల మేము చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అయినా నా శక్తి మేరకు ప్రయత్నం చేస్తున్నాం. ఈ మధ్య కాలంలోనే ఒక అశేష వ్యక్తి సత్యనారాయణ రెడ్డి అతను చాలా విశేషమైన చేశారు. ఈ ఆశ్రమం చేశారు. ఈ ఊళ్ళో ఆశ్రమం నిలబడింది అంటే అతను తర్వాత మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి ఆ ఇద్దరు సహకారంతో మేము ఎన్నో పనులు ఇవాళ వాళ్ళు నిలబడిందే కారణం వాళ్ళు. అయితే ఇప్పుడు వాళ్ళకు తోడుగా సత్యనారాయణ వెళ్ళిపోయాడు. ఆయన ప్లేసులకి మళ్ళీ పెద్దరెడ్డిని తీసుకొచ్చి అది వెళ్ళిపో ఆ విధంగా ఈ గ్రామానికి జరుగుతున్న సేవలు కొనసాగించాలన్న ఉద్దేశంతో ఎంతో ఆశతో ఆయన తీసుకొచ్చి దీనిలో పెట్టి ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. కొద్దిగా అక్కడ సహకారం తక్కువగా ఉంది. అందువలన ప్రయత్నంగా రీఎన్ఫోర్స్మెంట్ అంటారు. రీఎన్ఫోర్స్మెంట్ ఊతం కర్ర కింద ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ప్రయత్నం చేస్తున్నాను. ఎంతవరకు నేను సక్సెస్ అవుతానో నాకు తెలియదు. అయినా అయితే ఉన్న శక్తి ఉన్నంత వరకు ఈ సేవా కార్యక్రమాలు కొనసాగించబడతాయి. రెండోది మన స్కూల్లో కూడా కావాల్సిన ఎక్విప్మెంట్ ఈ 2 గ్రామాల్లో 4 స్కూల్స్కి ఏర్పాటు చేశాం. నా పెద్ద కొడుకు ఒక ఎన్జిఓ దాంట్లో ఉన్నాడు. వాళ్ళ స్నేహితులందరితో కలిసి వాళ్ళ జీతంలో దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ మన వాళ్ళకి అందరికీ అందించిన అందరికీ. అలాగే ఈ గ్రామానికి మా గురువుగారి గుర్తుగా స్వాగత తోరణాలు మీరు అందరూ కమాలను అంటారా? కమాన్. సో అవి చేసి ఈ 2 గ్రామాలకి చేశాను. ఎందుకంటే మా గురుదేవులు
గుర్తుగా గ్రామానికి ఉండాలని చేస్తూ వచ్చాం. ఇంకా ఎన్నో చేయాలన్న ఉద్దేశం ఉంది, కానీ ఇక్కడ నాకు కొద్దిగా సహకారం తక్కువగా ఉంది. అక్కడ కూడా రాలేదు, అదే పరిస్థితి. నిజం చెప్పాలి, బహుశా తెలంగాణలో 2 గ్రామాలు ఇవి తగ్గి నెంబర్ 1, 2 అనుకున్నాం. అంటే నిజం చెప్తాను, అంటే ఎవరిని పొగడలేదు, ఎమ్మెల్యే మెడుతుంది కొద్దిగా. అంటే మన ఊరికి కావాల్సిన జరుగుతున్న మంచి గురించి గుర్తించే పరిస్థితి వాళ్ళ దగ్గర తక్కువైంది. అది నీ బాధ అంతే. ఆశ్రమం ఉంటే ఆశ్రమం ద్వారా ఎన్ని సేవా కార్యక్రమాలు గ్రామానికి జరుగుతాయనే అవగాహన వాళ్ళు లోపించడం కొద్దిగా నాకు బాధగా అంతే. అయినా ప్రయత్నించారు. ఎందుకంటే ఒకసారి కింద పడిపోగానే వదిలేయకూడదు. నా ప్రయత్నం మనం చెయ్యాలి, మళ్ళీ చేస్తాను అంత వచ్చి చేద్దాం. ఓకే, పోతే ఇంకా మీ అందరికి పిల్లలందరికీ పెద్దవాడికి వాల్సిన ఏంటంటే, ఇందాక మా అబ్బాయి చెప్పినట్టుగా ఇప్పుడు మీరు కేవలం మీ యొక్క కర్తవ్యం మంచిగా చదువుకోవడం, పైకి రావడం. అది వరకు పరిస్థితులు లెక్క వేస్తే ఇప్పుడు ప్రబంధం నుంచి మీ అందరికీ చాలా సహకారం దొరుకుతున్నాయి. దాన్ని సద్వినియోగం చేసుకోండి, ముందుకు రండి. మీకు కొద్దిగా లోటుపాటు జరిగితే అవి మాలాంటి వారు ఎవరో ఒకరు మీకు సహాయం చేస్తారు. అందరూ చదువుకుని మంచిగా రండి, పైకి రండి. అయితే పెద్ద అయిన తర్వాత మీరు గుర్తుపట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇటువంటి అవసరం ఉన్న పిల్లలకి మీరు సహాయం చేయండి. ఆ విధంగా ఎప్పుడూ కూడా మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ చదువులేకపోయి వాళ్ళకి అవసరాలు వాళ్ళు బాధపడే స్థితి రాకూడదు. వాళ్ళకి అందరికీ సహాయంగా అందాలి. అలా చదువుకున్న వాళ్ళే పైకి వచ్చారు. మీకు చెప్పాలంటే అమెరికాకి అధ్యక్షుడుగా చేసిన అబ్రహం లింకన్ ఒక చెప్పులు కుట్టేవాడి కొడుకు. ఆ స్థాయి నుంచి ఆయన దేశానికి అధ్యక్షుడు అయ్యారు. అలాగే మన మాజీ రాష్ట్రపతి కలాం గారు చిన్నప్పటినో కష్టాలు చేసి పేపర్లు వేసుకుని చదువుకున్న మనిషి ఉన్నాడు. మన దేశానికి ఇవాళ ప్రపంచంలో మన నుంతో పెట్టిన వాడు ఆయన. సో అటువంటి గొప్పవాళ్ళు రావాల్సిన అవసరం చిన్నతనంలోనే ఒక పట్టుదలతో ఉన్నవాళ్ళు చేయగలుగుతారు. అది మీరు అందరూ అలవర్చుకోండి. దానికి మా అబ్బాయి చెప్పిన ప్రమాణిక దాని ప్రకారం మీకు పైకి రండి, మంచిగా రండి. మీ అందరూ బాగుండాలి. ఉన్నంత వరకు మంచిగా మీరు చదువుకుని రాష్ట్రానికి ఈ ఊరికి అన్ని మంచి పేరు తీసుకొచ్చి మీరు నిలబడండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. కూర్చున్న పెద్దలు అందరికీ కూడా ఆశీస్సులు. మీ అందరికీ నా ముద్దులు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి గురువుగారి యొక్క అమూల్యమైన సందేశాన్ని మీరందరూ పాటిస్తారని భావించుకుంటూ, మరి గురువుగారు 2 ముచ్చట్లో బాధపడ్డట్టు అర్థమైపోయింది నాకు. కానీ గురువుగారి అట్లా బాధపడద్దు. ఎందుకంటే మీరెప్పుడు కూడా మా గ్రామ ప్రజలందరూ, ముఖ్యంగా శిష్యుల కన్నా ప్రజలందరూ కూడా మీ అందరి మధ్యలో ఉన్నారు గురువుగారు. అది చాలా సంతోషం. 2 యువకులని అప్పచెప్పారు. ఆ బాధ్యత సాధ్యమైనంత వరకు మేమిద్దరం చేసుకుంటూ మీ యొక్క ఆశయాలు నెరవేర్చామని భావిస్తూ ఈ సభాముఖంగా మాటిస్తున్నాను. అది పుస్తకాలు మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని గురుగారి చేతుల మీదుగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
ఓకే పిల్లలు అందరికీ ఆశీస్సులు. మంచిగా చదువుకోండి. ఇందాక చెప్పినట్టుగా ఓకే. మీరు అందరు అనుమతి ఇస్తే నేను సెలవు తీసుకుంటాను. రైట్.